హలో ఎవ్రీవన్, నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాగ్యకుమార్. ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడైతే నేను వెజ్ బిర్యానీ చేశానండి. వెజ్ బిర్యానీ అయితే మేమందరం కలిసి చేసామండి, మా సిస్టర్స్తో కలిసి. అది లాస్ట్ అయితే ఎలా వచ్చిందో మీరు చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను బీన్స్ అలాగే ఆలు క్యారెట్ని ఉడకబెట్టుకుంటున్నాను. ఫస్టే ఇలా ఉడకబెట్టుకోవడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు తొందరగా కుక్ అవుతాయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా ఉడుకుతాయి. వెజిటేబుల్స్ ఉడికేంతలోపు ఇంకొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ అనేటివి 50% కుక్ అయ్యాక ఒక బౌల్లోకి వడగొట్టుకోండి. ఇలా వడగట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని మసాలాలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే దంచుకొని యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఇందులోకి నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో కొన్ని టమాటాలు అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 30 minutes పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ రైస్ కోసం ఒక బౌల్లో రైస్ అలాగే కొన్ని వాటర్, సాజీరా, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని రైస్ అనేది 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. నెక్స్ట్ వెజ్ బిర్యానీ కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకొని ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం అనేది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న రైస్ని దీని మీద యాడ్ చేసుకోండి. ఇందాక మనం 90% ఉడకబెట్టుకున్న రైస్ని పైనంగా ఇలా యాడ్ చేసుకోవాలండి, సమానంగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేసి పెట్టుకోండి. ఒక 10 minutes కుక్ చేసుకోండి, స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము చేసింది అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఇట్లా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.